రాములమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే పలు పార్టీలు మారిన విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె పార్టీ వ్యవహారాల్లో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అలానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక తాజాగా గులాబీ పార్టీపై కొంత సాఫ్ట్ కార్నర్ చూపుతున్నారు. దీంతో రాములమ్మ మళ్ళీ పార్టీ మారుతారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి విజయశాంతి మనసులో ఏముంది? విచిత్రంగా వ్యవహరించే పొలిటికల్ లీడర్స్ లో కొంతకాలం కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో ఉండి లేనట్లుగానే ఉంటున్న విజయశాంతి అలియాస్ రాములమ్మ ఒకరు. బీజేపీలో అసంతృప్తిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఈ పార్టీలోనూ అసంతృప్తిగానే ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరిక రెండోసారి. ఒకసారి అసంతృప్తితోనే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరారు. అక్కడ ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తితో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయకుండా మౌనవ్రతం పాటించారు. ఎన్నికలు ముగిశాక కూడా సైలెంట్గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి మద్దతుగా పెట్టిన పోస్ట్ ఆమెపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరేం మాట్లాడినా ఎందుకలా మాట్లాడారని అనుమానాలు కలుగుతుంటాయి. ఇప్పుడు గులాబీ పార్టీకి మద్దతుగా రాములమ్మ మాట్లాడడంపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కామెంట్ చేశారు. దీనికి ఆ పార్టీ వాళ్లు కాకుండా విజయశాంతి కౌంటర్ ఇవ్వడంతో ఇది చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ ఎప్పటికీ కనుమరుగు కాదని చెప్పారు రాములమ్మ. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని చెప్పుకొచ్చారు. ఇది అర్థం కాకుండా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. దక్షిణాదిలో దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన అవసరముందన్నారు. ఎక్కడైనా ఇదే వాస్తవమని అన్నారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశమని విజయశాంతి చెప్పారు. విజయశాంతి 1998లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009లో ఆ పార్టీని అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి ఆమె కూడా అదే పార్టీలో చేరారు. 2009లో మెదక్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని కేసీఆర్ 2013లో ఆమెని సస్పెండ్ చేశారు. అనంతరం ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమితో సైలెంట్ అయిన విజయశాంతి 2018 ఎన్నికల నాటికి యాక్టివ్ అయ్యారు. స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ ఓటమి పాలైంది. రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2020 డిసెంబర్ 7న బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక 2023 నవంబర్ 15న బీజేపీకి రాజీనామా చేసి 17న హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను నవంబర్ 18న పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా, కన్వీనర్గా నియమించింది. కానీ ఆమె మాత్రం ప్రచారంలో అంత యాక్టివ్గా పాల్గొనలేదు. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఉండదని కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి సహా చాలా మంది అన్నారు. కానీ విజయశాంతి ఎప్పుడూ వాళ్ళ కామెంట్స్ ను ఖండించిన దాఖలాలు లేవు. కానీ కిషన్ రెడ్డి మాత్రం కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్న రాములమ్మ, ఎన్నికల్లో ఇసుమంత కూడా ప్రచారం చేయని రాములమ్మ ఇప్పుడు ఉన్నట్టుండి గులాబీ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజకీయ నాయకులు కొన్ని విషయాలు అతిశయోక్తిగా మాట్లాడుతుంటారు. కిషన్ రెడ్డి కామెంట్ కూడా అటువంటిదే. కానీ కాంగ్రెస్ నాయకురాలైన విజయశాంతి దానికి ఎదురు కౌంటర్ ఇచ్చారన్నదే చర్చనీయాంశమైంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి గులాబీ పార్టీలోకి వెళతారా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. పార్టీ మారబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడెలా వ్యవహరిస్తుందో తెలియని విజయశాంతి గులాబీ పార్టీలోకి వెళ్లిన ఆశ్చర్యం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.